ఈ లైన్ అంతా బాగా కనపడుతుంది. మీరంతా ఎన్నిక రండి. కానండి అందరూ కూడా ఎన్నిక రావాలి. మైక్ వ్యాన్ కూడా ఈ సైడ్కి రావాలి. రివర్స్ లో ఈ సైడ్ వస్తే మాకు ఇది రావాలి. టువర్డ్స్ దిస్ ఈ రోడ్ కు ఫేస్ చేస్తాను ఈ వెహికల్ ని. కారణమా ఈ పక్క వచ్చేయండి. మీరంతా ఈ ఫ్రంట్ కి రండి. ఆ వెహికల్ నిలిపోయి అక్కడ కారు నిలుపు నిలిపేసి అక్కడనే రండి. మీరు సైడ్కి రండి. వెళ్ళిపోతారండి. ఆ టెంట్ ఫేసింగ్ ఇటు పైన అక్కడ అంతే ఎప్పుడు ఆడ తిరుగుతుంది. సార్ సార్ ఇటు ఫేస్ చేస్తాం. మీరు చేయాలి. మీరు రివర్స్ వెళ్ళండి. అదే కొంచెం బస్సు వెహికల్స్ అన్ని ఎన్నిక వెళ్ళండి. గో బ్యాక్. మీ వెహికల్స్ అన్ని ఎన్నిక వెళ్ళాలి. అంబులెన్స్ అందరూ ఎన్నిక వెళ్ళాలి. సైడ్ రానా పల్లెలు తిప్పుకొని ఆ పక్క పెట్టుకోవాలి. ఫేస్ టువర్డ్స్ సార్ వచ్చిన రోజులో పెట్టుకోవాలి. ఒక నిమిషం పక్కన పెడతారు చేసిండు. సామె వెనకాల మనం సార్ ఇక్కడికి వచ్చేస్తాడు. వాడికి బండి వెళ్ళిపోయి సౌండ్ బండి వెళ్ళిపోయి ఈ బండి ఉండు. తిప్పుకోపోయండి. సౌండ్ బండి ఓకే ముందుకు వెళ్ళండి. కూర్చోము వెనక్కి పెట్టుకో. ఇదేం వచ్చేది వెనక్కి పెట్టుకో. సాంబార్ ఆడి
వెనక్కి తిప్పుకొని సెంట్రల్ పెట్టి అలా చెప్తాడు. సందు 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 మెల్లి 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 వదిలే వదిలే అలా అలా దానికి ఏమైంది బుడ్డోడికి అది ఉందా ఇదికి తగ్గిందా భయ తక్కువ కొద్దిగా ముందు పోటీ సరిపోతుంది. రైట్ కట్ చేసుకొని ముందుకు. తీసుకుంటామని నేను రైట్ టర్న్ తీసుకో, కొంచెం డైరెక్షన్ మార్చుకో సరిపోతుంది. తమ్ముళ్ళు జెండాలు తీయండి, మళ్ళా పట్టుకుందాం. ఎందుకంటే వెనకాల కనపడదు, లేకపోతే జెండాలు మడవండి. లాస్ట్ వాళ్ళు పర్వాలేదు, మీరు పర్వాలేదు. ఓకే అమ్మా. సంతోషం, నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ ఓకే. తమ్ముళ్ళు వినాలి. అన్ని విషయాలు మాట్లాడతాను, వింటే ఓపికగా మీకు ఒక ఐడియా వస్తుంది. నేను రామకుప్పం వచ్చినప్పుడు చరిత్రలో నేను ఎన్నో సార్లు వచ్చాను, కానీ ఈ రోజు మీ స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. దానికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. నిన్న నేను గుడిపల్లిలో ప్రారంభించాను. అక్కడి నుంచి నేను కుప్పానికి వచ్చాను. కుప్పంలో కూడా మీటింగ్ అనుకోలేదు, కార్యకర్తల మీటింగ్ అనుకున్నాం. కానీ కార్యకర్తల మీటింగ్ పబ్లిక్ మీటింగ్ గా మారింది. నేను చాలా సార్లు చూశాను, కానీ ఆ స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంత స్పందన కుప్పంలో చూశాను. ఈ రోజు రామకుప్పంలో చూస్తా ఉంటే యువత విజృంభిస్తున్నారు. తమ్ముళ్ళు, యువత
ఒక కొండ వీటి సింహం మారిగా ముందుకు వస్తున్నారు. ఒక బొబ్బెలి పులి మారిగా గాండ్రిస్తున్నారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక అన్యాయం జరిగినప్పుడు, ఒక నీతి మాలిన కార్యక్రమం జరిగినప్పుడు, ఒక రౌడీల రాజ్యం వచ్చినప్పుడు ప్రజల తిరుగుబాటే శరణ్యం, దానికి యువకుల నాయకత్వం. ఇరవై నెలలుగా మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్లు చాలా సార్లు వచ్చాయి, చాలా సార్లు పోయినాయి. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని నా 40 సంవత్సరాల జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 12 మంది ముఖ్యమంత్రులు చూశాను, కలిసి పనిచేశాను, ప్రతిపక్షం నుండి పోరాడాను. కానీ సిద్ధాంతపరంగా పోయాం, రాజ్యాంగపరంగా పోయాం తప్ప ఇలాంటి ఉన్మాది ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు. అంబేద్కర్ రాజ్యాంగం పైన పోరాడతాం, చట్టాల పైన పోరాడతాం. పులివెందల పంచాయతీ రాజారెడ్డి రాజ్యాంగం పైన పోరాడాలంటే శరణ్యం, ప్రజా చైతన్యం, ప్రజా తిరుగుబాటు. దానికి తమ్ముళ్ళు నాకేదో పదవి కోసం నేను రాలా ఇక్కడికి, మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకెందుకు పదవి కావాలా? నాకు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి లేని గౌరవం నాకు ఇచ్చారు 9 సంవత్సరాలు. ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిపోయింది కాబట్టి. 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆ రికార్డు కూడా ఎవరికీ లేదు. ఈ రోజు నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిని, ఈ రోజు అపోజిషన్ లీడర్ని. దేనికోసం నేను పోరాడుతున్నా? ఈ రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి, తమ్ముళ్ళు ఆడబిడ్డలో మీరు అర్థం చేసుకోవాలి. కొంతవరకు మీరు అర్థం చేసుకున్నారు, ఇంకా పూర్తిగా మీలో చైతన్యం రావాలి. ఈ రోజు మనందరం చూస్తే ఏంటి దౌర్జన్యాలు? మొన్న మీరు చూశారు, నిన్న ఎలక్షన్ లో ఏం జరిగిందో మీరు ఒక్కసారి చూస్తే భవిష్యత్తులో మీరెవ్వరు కూడా ఓటేసే అవకాశమే రాదు. ఈ పొంగునూరులో జరిగిందే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చారు, రేపు అది కూడా ఇవ్వరు. రౌడీ మామూలు చేసి అందరినీ బెదిరించి బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుని మన వాళ్ళందరినీ బానిసల కంటే హీనంగా చూడబోతున్నారు. ఓటు వేసే హక్కు మీకు అవసరమా? లేకపోతే మనందరం ఊడిగం చేస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను 7 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డాను. ప్రతిపక్షం ఎప్పుడూ బలహీనంగా ఉంది. ఎప్పుడైనా వాళ్ళపైన దాడులు చేశావా? ఎప్పుడన్నా విన్నారా మీరు? వాళ్ళు ఏం మాట్లాడినా భరించాం. మనం చెప్పాల్సింది చెప్పాం, ప్రజల్ని మెప్పించాం, ప్రజాసేవ చేసి ప్రజలు ఓట్లేస్తే మనం గెలిచాం. పులివెందల్లో ఎందుకు ఓట్లేదని అడుగుతున్న జగన్ రెడ్డిని. ఏమి నువ్వు ఎక్కడో ఉన్నావా? నువ్వు నీ ఎంతవా జగన్ రెడ్డి? ఆయన్ని చూసి ఇంకొక ఆయన తయారయ్యాడు, పొంగునూరు తయారయ్యాడు. ఇక్కడికే వచ్చాడు వాహనాలు వేసుకొని, డబ్బులు పట్టుకొని. కర్ణాటక మందు కూడా తీసుకొచ్చారు దానికి తోడుగా. ఆంధ్ర మందు తాగరు కాబట్టి, ఎన్నికలు ఇస్తే ఓటేరు కాబట్టి కర్ణాటక మందు తెచ్చారు ఈ మహానాయకులు. పొంగునూరులైన మహాపుడింగి, అన్ని బలవంతపు ఏకగ్రీవాలు, మహావీరుడు. ఆ మహావీరుడు ఇక్కడికి వచ్చాడు దేనికి? కుప్పంలో కూడా బలవంతపు ఏకగ్రీవాలు చేయడానికి. దానికి ఎవరిని అడ్డం పెట్టుకున్నాడు? అధికారుల్ని, పోలీసుల్ని.
22 సంవత్సరాలు రాజకీయం చేశారు, అధికారంలో ఉన్నాం. మళ్ళా అధికారంలోకి వస్తాం. పోలీస్ స్టేషన్ ముందరనే చెప్తున్నా, పోలీస్ ఆఫీసర్ చెప్తున్నా, ప్రజా ఉద్యమాలు మీరు ఆపలేరు. అన్యాయం జరిగితే ప్రజలు కన్నెర్ర చేస్తే మీరు ఆపలేరు. మీరు కూడా చట్టాన్ని గౌరవించండి. రాజ్యాంగమే మీకు పదవి ఇచ్చింది తప్ప జగన్ రెడ్డి వల్ల వాళ్ళ అబ్బ సొమ్ము మీకు ఇవ్వడంలో మా డబ్బులు మీకు ఇస్తున్నాం. నేను ఇదే మరి ఆలోచించుంటే ఒక్క వైఎస్ఆర్ నాయకుడు ఉండేవాడా తమ్ముడు? ఈ పొంగునూరు పుడి ఉండేవాడా ఈ జిల్లాలో? ఏమనుకుంటున్నావు నువ్వు? తమాషా అనుకుంటున్నావా? నేను 22 సంవత్సరాలు కొంటే నిన్ను ఇక్కడ ఉండి కూడా ఉండిచ్చేవాడు కదా. రౌడీలందరినీ ఈ రాష్ట్రం లేకుండా తరిమా, తీవ్రవాదుల మీద పోరాడా. 24 క్లెయిమోర్ మైన్స్ నాకు తిరుపతిలో నక్సలైట్ వెలిస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కాపాడాడు ఏదో చెయ్యాలని. మత సామరస్యం కోసం పోరాడా, నిర్మోహమాటంగా అణిచివేశా. అదే మరి ముఠా కక్షల్ని పూర్తిగా నివారించా. ఎవరు పనిచేశారు? ఈ పోలీసులే పనిచేశారు ఆ రోజు, వేరే వాళ్ళు కాదు. అదే వ్యవస్థ ఈ రోజు భ్రష్టు పట్టింది. అందుకే నేను బాధపడుతున్నా. నేను కూడా మౌనం వహిస్తే, ఇంటలెక్చువల్స్ మౌనం వహిస్తే, ప్రజలు గాని ఇంట్లో పడుకుంటే కడాన నీకు జరిగేది ఒక అరాచక పాలన. ఆ అరాచక పాలన వస్తే మనం ఎవ్వరూ మాట్లాడలేం. కడాన పోలీసులు కూడా అదే బతుకు. వాళ్ళు కూడా వదిలిపెట్టరు. ఈ మహానాయకుడు, ఈ మహానేత పుంగునూరు పుడింగ్ అప్పుడు కూడా వదిలిపెట్టాడు. లేకపోతే జగన్ రెడ్డి వదిలిపెట్టాడు. ఊరూరికి ఒక రౌడీలు తయారయ్యారు, గ్రామ గ్రామానికి ఒక రౌడీలు తయారయ్యారు. దాదా మామూలు వసూలు చేస్తారు. అవునా కదా తమ్ముళ్ళు? ఈవినింగ్ అయితే పార్టీలు వీళ్ళ అబ్బా సొమ్ము ఎక్కడో సంపాదిస్తున్నారు పార్టీలు ఇవ్వడానికి. ఊరుకుంటున్నారు మీరు. ఒక ప్రశాంతమైన జిల్లాని ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, శాంతి కావాలి, ప్రశాంతంగా ఉండాలి. మనందరం కూడా ఇంట్లో ఆనందంగా పడుకోవాలి. ఏం ఆనందంగా పడుకుంటాం? ఎవడు ఏ రాత్రి మిడ్నైట్ ఎవడు వస్తాడో తెలియదు. పోలీసులు చెప్తే వస్తారో లేదో మనకే తెలియదు. వస్తారేమో ఏమనుకో. ఒకప్పుడు నేను పెట్టాను, ఏదైతే దొంగలు ఎవరన్నా పడితే ఇంట్లో ఒక ఇది ఇచ్చి, ఒక యాప్ ఇచ్చి, దొంగలు పడతానే పోలీస్ స్టేషన్ కి అలారం వచ్చే పరిస్థితి వస్తే, ఈ రోజు మన ఇంటికి రౌడీలు వస్తే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే దిక్కు లేని పరిస్థితి వస్తే ఎవరికి చెప్పుకోవాలని నేను బాధపడుతున్నాను. అంటే రౌడీల చేత మనం అందరం కూడా బలి పశువులు అయిపోవాలని అడుగుతున్నా. లేకపోతే మనం కూడా తిరుగుబాటు చేసి రౌడీల మీద పోరాడాలని నేను అడుగుతున్నా. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? ఈరోజు మీరు చూసి సమరసింహారెడ్డి, జస్టిస్ చౌదరి. అందుకే మీ అందరికీ ఒక స్ఫూర్తి రావాలి. నిన్న ఒక కేస్ స్టడీ చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా మీరే చెప్పండి. పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి, నామినేషన్లు ప్రారంభమైనాయి. పోలీసులు మన వాళ్ళు పిలుస్తారు, నువ్వు పోటీ చేయొద్దు. ఏం పోటీ చేస్తే ఏంటి? మీ ఇంట్లో ఒక 4 లిక్కర్ బాటిల్ పెడతాం, కేసులు పెడతాం. కాదు, మీ ఇంట్లో ఎర్రచందనం పెడతాం. లేదు, నువ్వేదో తప్పు చేసావని ఇంకొక కేసు పెడతాం. అక్కడి నుంచి మన వాళ్ళు భయపడిపోయి కొంతమంది సైలెంట్ నువ్వు తప్పు చేయకపోయినా తప్పుడు కేసు పెడతారు వాళ్ళు. అదే చెప్తున్నా, అది అయ్యింది. నామినేషన్ వేసాం. నామినేషన్ వేస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్లు అన్ని సక్రమంగా ఉంటాయి. మన నామినేషన్ రిజెక్ట్ చేస్తారు. ఇదేంటి అన్యాయం అంటే నువ్వు కోర్టుకు పోమంటారు. కోర్టుకు పోతే ఎలక్షన్ కేసు.
దీంతో అది కూడా పోయింది. అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. అడుగడుగునా మనల్ని నివారిస్తారు. అవతల వాళ్ళు మాత్రం ఫ్రీగా పంపిస్తారు. వాళ్ళు పక్కన పోయి లిక్కర్ తెచ్చుకోవచ్చు. మనం మాత్రం మందు లేకపోయినా మన మీద తప్పుడు కేసులు పెడతారు. అక్కడి నుంచి ఇవన్నీ అయినాయి. లాస్ట్ ఎన్నికలైనాయి. 1000 మంది పోలీసులు ఉన్నారు ఈ కుప్పంలో. 1000 మంది. కడాన రాత్రి మీరు ఒకసారి చూస్తే 1000 మంది పోలీసులుండి ఒక ఎంఆర్ఓ మన పోలింగ్ స్టేషన్ కి పోయి ఆయన అధికారం లేకపోయినా బెదిరిస్తాడు. పోలీసులు బెదిరిస్తారు. బలవంతపు ఎనానమస్ చేస్తారు. మనం గెలిస్తే వాళ్ళు గెలిపిస్తారు, కరెంట్ ఆఫ్ చేస్తారు. ఈ రోజు కుప్పంలో కూడా నాకు కూడా కరెంట్ ఆఫ్ చేశారు. నాకు అర్థం కాల. 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు అయింది, కరెంట్ రాలా. గెస్ట్ హౌస్ లో జనరేటర్ ఉండాలా. మా వాళ్ళని పిలిచి అడిగిన ఏమయ్యా జనరేటర్ అది కూడా పని చేయలేదు సార్ అన్నారు. అంటే జనరేటర్ పనిచేయదు, కరెంటు రాదు. నేను Z+ కేటగిరీ. నాకే ఈ పరిస్థితి ఉంటే ఏమనుకోవాలి? ఎందుకు చేశారని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంటెన్షన్ ఏంటి? ఇంకొక ఆయన అంటాడు సాక్షి పేపర్ లో పనిచేసిన పుడింగి. ఆయన ఒక పెద్ద నాయకుడు, ఒక మేనేజర్ గా పనిచేసి ఇప్పుడు రాజకీయాలకు వచ్చాడు. సలహాదారుడు. నాకు వార్నింగ్ ఇస్తాడు ఆయన. ఏమని? నువ్వు జాగ్రత్తగా ఉండు, మాట తోలుతున్నావు. వైఎస్ఆర్ అభిమానులు, జగన్ అభిమానులు మిమ్మల్ని ఏమైనా చేస్తే బాధ్యత మేము తీసుకోమంటాడు. అవునా తమ్ముళ్ళు? అవునా అని మిమ్మల్ని అడుగుతున్నా. నోరు మూసుకోవాలని నేను అడుగుతున్నా. బెదిరింపులకు భయపడాలని నేను అడుగుతున్నా. మై రైట్. అవునా కాదా? విమర్శించే హక్కు నాకుందా లేదా? ప్రతిపక్ష నేతగా ఉండండి, సీల్ పైకెత్తండి. విమర్శిస్తే నన్ను బెదిరిస్తావా? నువ్వు నన్నే బెదిరిస్తే నీ జాతకం ఎంత, నీ చరిత్ర ఎంత, నీ ఎక్కడ కూర్చావు, ఎక్కడ ఊడిపోయావు, ఎన్నిసార్లు గెలిచావు? నువ్వా నన్ను గురించి మాట్లాడేది? అంటే పోలీసులు అడ్డం పెట్టుకొని రాజకీయ రండి. మీకు పోలీసులు లేకుండా రండి, నేను కూడా పోలీసులు లేకుండా పోతా. ఒక్క అడుగు ఒక వీధిలో మీరు తిరగండి. తిరుగుతారా తమ్ముళ్ళు? మీరే నన్ను కాపాడుతారు. వాళ్ళు కాపాడుతారా మీరు? అదే నేను సవాలు వదిలిపెడుతున్నా. నాది ప్రజాబలం, మీది పోలీసు బలం. పోలీసు బలం శాశ్వతం కాదు, ప్రజాబలం శాశ్వతం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తే నిన్నటి నుంచి వీళ్ళ ఆటకాలు చూస్తున్నా. ఎన్నండి, ఒక ఆయన చిత్తూరులో ఒక ఆయన పోలీసులు వెళ్ళి కార్పొరేటర్లుగా పనిచేసే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి, నువ్వు గాని మళ్ళా మాట్లాడితే ఇంకా 5 కేసులు పెడతామంటే వాళ్ళు లోకాయుక్తకి అన్నిటికీ వేసి కేసులు పెట్టి వీళ్ళ పోలీసుల పైన కేసులు పెట్టి మేము కూడా కేసులు పెడతామని నేను మాట చెప్పాను మన వాళ్ళకి. ఓకే, పోలీసులు 5 కేసులు పెడితే మీరు 50 కేసులు పెట్టండి పోలీసుల పైన కూడా. నేనేమంటానంటే చట్టానికి నేను లోపడతా, పోలీసు జులుముకు నేను లోపడను. జులుం వేరే, చట్టం వేరే. అవునా కాదా? మీరే చెప్పండి. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. నా జీవితంలో నేను అనుకోలే ఈ వ్యవస్థలతో నేను పోరాడతానండి. నేను రాజశేఖర్ని చూసా, ఇంకా ఎమోషనల్ గా మాట్లాడా. ఇంకా కొంతమంది మన వాళ్ళని పల్లెటాల రవీంద్ర చంపేసినప్పుడు చూసా, వీర శివారెడ్డి చంపినప్పుడు చూసా. ఆ పోరాటం ఒక ప్రాంతానికే పరిమితం. ఈ పోరాటం ఊరూరికి రౌడీల్ని తయారు చేసి ప్రజలపైన, పార్టీలపైన పురుగొల్పినప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత, దానికి కావలసిన ఎక్సర్సైజ్ ప్రజా చైతన్యం తప్ప వేరే చైతన్యం లేదు. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని ఎందుకు ఓటేయాలని? జగన్ రెడ్డికి వేయాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేశాడండి? అమ్మ ఒడి, నాన్న బుడ్డి.
అంతే కదా? కరెంటు బిల్లు వస్తా అదే మాదిరిగా మీరు ఒకసారి చూస్తే పింఛను నేను 200 నుంచి 2000 చేశా. నేను వచ్చుంటే 3000 అయ్యేది. ఈయనెంత ఇచ్చడం ముష్టి 250. దానికి మళ్ళా బెదిరింపులు. నువ్వు నాకు ఓటేయకపోతే మీ వాలంటీర్లు బెదిరిస్తారు, నీ పింఛను కట్టు. వాళ్ళకి ఎవరికి ఓటేయని తెలిసిపోతుందంట. అక్కడి నుంచి అమ్మ ఒడి కట్టు. అదే మరిగా ఆర్టీసీ మన రైతు భరోసా కట్టు, లేకపోతే రేషన్ కార్డు కట్టు. ఏమనుకుంటున్నారు మీరు? లేదంటే ఇంటి జాగాలేవో ఇండ్లేవో. నేను అడుగుతున్నా, నేను కూడా ఇదే మార్గం అనుకుంటే 22 సంవత్సరాలు మీ మనుషులకు ఒక్కడికి వచ్చేటివా మీ పార్టీ ఉండేదా అని నేను అడుగుతున్నా. ఇంకొక పక్క ఏమి ఘనకార్యం సాధించావు నువ్వు? అన్న క్యాంటీన్ చేశావు, పింఛనుకు మోసం చేశావు, రైతును మోసం చేశావు. 12,500 ఇస్తానని 7,000 రూపాయలు ఇచ్చావు. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అన్ని కూడా మోసాలు, ఘోరాలు. మీరు పెంచిందంతా ఒకసారి అందరూ లెక్కేసుకొని ఇంటికి పోయి ఈరోజు మీరు ఒకసారి చూస్తే కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా? ఇసుక దొరకతా ఉందా మీ అందరికీ? ఒకప్పుడు మీ ఒక వాగులో ఉండే ఇసుక మీరు తెచ్చుకున్నారా లేదా? ఇప్పుడు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఎందుకు? మీరు పోరాడారా? పోరాడరు. నేను ఏ పోరాడాలా? మీరు మాత్రం నేను పోరాడితే నన్ను అరెస్ట్ చేస్తాను, ఇంకోటి చేస్తాను, మీరు ఆనందపడతా ఇంట్లో కూర్చోండి. అంటే 60 లక్షల మంది కార్మికులు రోడ్డు పడేసి 1000 రూపాయలకు వచ్చి ఇసుక 5-6 వేలు తెచ్చుకునే పరిస్థితి వస్తే ప్రజల్లో రోషం రాకపోతే ఎవరికి రావాలండి? నాకే రావాలా? భారం మీకు పడతా ఉంది. మీ తరపున నేను పోరాడుతున్నా. నాకు మీ ఆశీస్సులు అవసరం. ఇంకొక పక్కన మద్యం వస్తా. మద్యం ఎందుకంటే రేట్లు పెరిగాయి. ఏ బ్రాండ్లు? జగన్ రెడ్డి బ్రాండ్లు. ప్రెసిడెంట్ విస్కీ చూసారా తమ్ముళ్ళు? స్పెషల్ స్టేటస్ విస్కీ. ఆ పేర్లు నాకు తెలియవు, నాకు అలవాట్లేదు కాబట్టి. నిన్న వస్తున్నా రామకుప్పం నుంచి, గుడిపల్లి నుంచి వస్తున్నా. గుడిపల్లి బార్డర్లో మన వాళ్ళు చెప్పారు, సార్ ఇక్కడే కర్ణాటక బ్రాండీ షాప్ ఉంది, ఊరు లేదు, బ్రాండీ షాప్ మాత్రం ఉంది. ఏమయ్యా ఇక్కడ పెట్టారు ఏంటని అడిగా. వాళ్ళు చెప్పారు నాకు, సార్ ఇక్కడ ఇది పెట్టారు, మన వాళ్ళందరూ వచ్చి తాగి మళ్ళా తిరిగిపోతారు సార్ అక్కడికి అన్నారు. అంటే ఆంధ్ర వాళ్ళు పోయి బార్డర్లో వేరే వాళ్ళ మద్యం తాగేసి వచ్చే పరిస్థితి తెచ్చాడు ఈ మహానుభావుడు నాసిరకం మద్యం వల్ల. మీరు కూడా పోతున్నారు కదా, ఇటు తమిళనాడుకల్లా పోతా ఉంటారు మీరు. అంతేగాని ఏం చేస్తారు? లేకపోతే ఇక్కడ నాసిరకం, ఎక్కడ వేరే రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్లు ఇక్కడ దొరకవు. ఈయనకు కమిషన్లు కావాలి. సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు మీ రక్తం తాగే ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. డబ్బులు కాదు, మీ రక్తాన్ని తాగుతున్నాడు. చాలా దుర్మార్గమైన కార్యక్రమం ఇది. ఎందుకు పెట్టావు బ్రాండ్లు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ప్రపంచమంతా మద్యం ఒక పద్ధతి ప్రకారం అమ్ముతా ఉంటే, భారతదేశం మొత్తం మద్యం ఒక ప్రకారం ఉంటే, నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రాండ్లు పెడతావా? మీ తాత జాగీరా ఈ రాష్ట్రం? ఏం చేస్తావు? ఈ ప్రజల్ని చంపేస్తావా? నాసిరకం తాగించి. ఇంకొక మాట చెప్పాడు, ఏమన్నాడు? తొందరలో మద్యపాన నిషేధం పెడతా అన్నాడు.
పెడతాడా? ఇప్పుడు ఏం చేశారు తెలుసా? మద్యపానం నిషేధం పెడతానన్న పెద్ద మనిషి ఇందులో ఆదాయం వస్తుందని అప్పిచ్చే వాళ్ళకు చూపించి ఒక 40-50 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుంటున్నాడు. 20 సంవత్సరాలు మళ్ళీ ఈ మధ్యంలో వచ్చే ఆదాయం అక్కడ ఇస్తాడంట. దానికి ఇప్పుడే అప్పు తేవాలి అంటే ఏమనాలి దీనికి? అంటే నువ్వు చెప్పే మాటకు చేసే పనికి పొంత ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన ఉందా? ఈ ముఖ్యమంత్రి అబద్ధాలు కూడా అవునా కాదా? వీళ్ళ బాబాయిని చంపారు. ఏంటి చెప్తావా సమాధానం? ఎవరు చెప్పారు ఇప్పటికైనా? చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? కోడి కత్తి డ్రామా ఇప్పటికైనా విప్పుతావా గుట్టు? దానికి సమాధానం లేదు. ప్రత్యేక హోదా ఏం చెప్పావు? ఈ యువతందరికీ చెప్పావు ప్రత్యేక హోదా అనే శరణ్యం, అది వస్తేనే మీకు ఉద్యోగాలు. ఈ ముఖ్యమంత్రి బయట పోతున్నాడు, అవసరం లేదు. నేను ప్రత్యేక హోదా చేస్తానని ప్రగల్భాలు పలికేవే. ఎక్కడున్నావు ఉత్తర కుమారా? ఎక్కడున్నావు? ఎక్కడ దానుకున్నావు ఉత్తర కుమారా అని అడుగుతున్నా నేను. ఈయన మహానాయకుడు తిరిగి అది అయ్యింది. పోలవరం డబ్బులు రానికుండా చేశారు. అందరినీ ఇవ్వమనం. ఇక్కడ రాజు పక్కనే కాలం ఉంది రాజుపేట దగ్గర. ఆ రోజు మీరు చూస్తే నేను పులివెందులకు నీళ్లు ఇచ్చా, కుప్పానికి నీళ్లు ఇవ్వడు. కక్ష. మనిషి ఎప్పుడు కూడా విధ్వంసం, కక్ష తప్ప మామూలు ఆలోచన లేని వ్యక్తి జగన్ రెడ్డి. నేను అడుగుతున్నా, మర్యాదగా నీళ్లు ఇస్తాయి. నీళ్లు ఇవ్వకపోతే పోరాడుతాం, పుట్టుగతలు లేకుండా చేస్తాం. నేను వచ్చిన 2 నెలల్లోనే మొత్తం నియోజకవర్గానికి నీళ్లు తెచ్చే బాధ్యత తీసుకుంటా. అంటే ప్రజలంటే లెక్కలేనితనం. ఒక ఆయన అంటాడు ఇక్కడ కూర్చొని, చోటా మోటా నాయకుడు నన్ను సవాల్ చేస్తారు. సవాలు నన్నుగా చేయాల్సింది మీ పిరికి పంద ముఖ్యమంత్రిని సవాల్ చేసుకోండి, కానీ నన్ను సవాలు చేసే అర్హత కూడా మీకు లేదని మరొక్కసారి ఈ నాయకులు అందరినీ హెచ్చరిస్తున్నా. తమిళలో ఉండే 4 కొండ 4 మందేస్తే ఉండే 4 పోయిందంట. మీరందరూ ఈ మహానుభావుని చూసి స్పెషల్ స్టేటస్ చేస్తారంటే కడాన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది కూడా పోయే పరిస్థితికి వచ్చింది. ఏం చెప్పాలి? ఒక ముఖ్యమంత్రి కాపాడవలసిన వ్యక్తి ఇష్టానుసారంగా రోజుకొక మాట. ఈ 4కి ఎన్ని మడతలు ఉన్నాయో నాకు అది తెలియదు. తెల్లారితో ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి అబద్దాలు చెప్పినట్టు చెప్తా ఉంటాడు. కడాన వాళ్ళ చెల్లి కూడా చెప్పింది నన్ను వాడుకొని ఉద్యోగం ఇవ్వలేదని. చెప్పిందా? ఇంకో చెల్లి చెప్పింది మా నాన్న ఎవరు చంపారో చెప్పు జగనన్నా అని. అడగతా ఉంది అమ్మాయి, మా నాన్న ఎవరు చంపారు చెప్పు, నువ్వు ముఖ్యమంత్రివి. ఆ రోజు నీ మాట విన్నా. ఇది నేను కూడా ఎవరో చంపారని సిబిఐ ఎంక్వైరీ అడిగా. నువ్వు అధికారంలోకి వస్తానని సిబిఐ వద్దంటున్నావు. ఎవరు చంపారు చెప్పు జగన్ అంటే, నీకు తెలియదే చెల్లి, నేనే కదా సూత్రధారి, కాబట్టి నేనే చూసుకుంటాను, నీకెందుకు ఈ బాధ అంటే ఏమన్నారు తమ్ముడు? దీనికి ఏమంటారు మీరు చెప్పండి? ఎలాంటి వ్యక్తి మిమ్మల్ని నన్ను వదిలిపెడతారా? అంటే భయపడతామా? మనం భయపడతామా? పిరికిలుగా ఉందామా? పిరికి పందులుగా ఉండి ఇంట్లో పడుకుందామా? పడుకుంటే మనకైతే ఇంకేం ఉండదు. అలాంటి వ్యక్తి ఈ వ్యక్తి అన్ని అబద్దాలే. విశాఖ ఉక్కులో పాస్కో ప్రజలు కలిసి ఫ్యాక్టరీ పెట్టమని ఒప్పుకొని మళ్ళా అంటాడు వాళ్ళు అక్కడ పెట్టరంట, కడపలో పెడతామంటే పిలిచారండి. కడపలో పెడతా అంటే ఈయన పిలిచాడండి. అదేదైతే చెప్పిందో అదే జరిగే పరిస్థితి వచ్చింది. తమ్ముళ్ళు ఏదైనా కొనే పరిస్థితిలో ఉన్నారా మీరు? సరిగా తినే పరిస్థితిలో ఉన్నారా మీరు? కందిపప్పు ఎంత పెరిగి 80 నుంచి ఎంత పెరిగింది? 130, 140. శనగపప్పు ఎంత పెరిగింది? 45 నుంచి 140. మినప్పప్పు ఎంత పెరిగింది? 100 నుంచి 130. పెసరపప్పు ఎంత పెరిగింది? 85 నుంచి 130. గోధుమ పిండి 30 నుంచి 55. బెల్లం 40 నుంచి 60. చింతపండు 95 నుంచి 380. చింతపండే తినకూడదు మీరు ఎవరు, తింటే మీకు చాలా పులుపు వస్తుంది. కాబట్టి అందుకనే చింతపండు తినకుండా చేశాడు.
అయితే మరి కారం 230 నుంచి 300, పంచదార 35 నుంచి 45, సన్ఫ్లవర్ ఆయిల్ ఎంత తమ్ముళ్ళు 90 నుంచి 140, అవునా? పామాయిల్ ఎంత 80 నుంచి 120, 80, శనగ నూనె 130 నుంచి 160, వంట గ్యాస్ ఎంత తమ్ముళ్ళు 750, పెట్రోల్ ఎంత తమ్ముళ్ళు సెంచరీ కొట్టేసింది. ఇంకో పక్కన ఏపీ ఫైబర్ ఇది కూడా 200 నుంచి 280, ఇసుక ట్రాక్టర్ 1000 నుంచి 3,500-4,000, అంతేనా? ఫైబర్ 300 నేను తగ్గించా, క్షమించండి. నేను జగన్మోహన్ రెడ్డి శక్తి అండర్ ఎస్టిమేట్ చేస్తున్న పన్నుల ఇడలో ఇంటి పన్ను, కరెంటు బిల్లు 500 రూపాయలు కరెంటు బిల్లు, ఆర్టీసీ రేటు పెరిగింది, రిజిస్ట్రేషన్ రేటు పెరిగింది. మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ జోబీలో నుంచి దోచుకునేది 100 రూపాయలు. అవునా కాదా తమ్ముళ్ళు చెప్పండి. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం కాకుండా అతను ఏదో ఇచ్చాడు, డ్రిప్ పోయింది, ఆదరణ పోయింది, ఆధునిక పనిముట్లు పోయినాయి, ఏ ప్రోగ్రామ్ కూడా లేని పరిస్థితి. అలా ఉందా ప్రోగ్రాము? ఎక్కడన్నా ఈ నియోజకవర్గంలో 2 ఏళ్లలో ఒక తట్ట మట్టేశారా తమ్ముళ్ళు చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఎట్ట బతుకుతున్నారు? వంట ఎట్ట చేస్తున్నారు? వంట చేసే పరిస్థితులు మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నరేగాలో అవినీతి, అక్కడ కూడా ఫుల్ గా మేతేస్తున్నారు, నాయకులు మేసేస్తున్నారు. ఎక్కడ కనపడలేకుండా సిమెంట్ రోడ్లు వేశారా? ఇంటింటికి కరెంట్ ఇచ్చారా? స్ట్రీట్ లైట్ వేసాను, ఎల్ఈడి బల్బులు మనం వచ్చినప్పుడు వేసాం కదా. ఇంటింటికి వంట గ్యాస్ ఇచ్చామా? ఏం తమ్ముళ్ళు అన్ని చేశాం. ఇంటింటికి మరుగుదొడ్లు ఇచ్చామా? ఊర్లో అన్ని పనులు అయినాయా? మనము ప్రారంభించిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయా లేదా? ఇప్పుడు పనులు ఆగిపోయినాయి, పన్నులు మోగిపోయినాయి, రౌడీజం పెరిగిపోయింది. మాట్లాడితే దాడులు, కేసులు ఇలాంటి పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎస్సీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, మైనారిటీ కార్పొరేషన్ లేదు, కాపు కార్పొరేషన్ లేదు, ఏ కార్పొరేషన్ లేదు తమ్ముళ్ళు. అన్ని అయిపోయినాయి, ఎత్తిపోయినాయి. పెళ్లి కానుక లేదు, చంద్రన్న ఏదైతే ఆ రోజు మీ అందరికీ ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే 5 లక్షలు ఇచ్చా, తర్వాత 10 లక్షలు ఇవ్వాలనుకున్నా. చనిపోతానే మట్టి పనులకు 30,000 పెట్టా, అది 50,000 లక్ష రూపాయలు పెట్టాలనుకున్నా. అన్ని పోయినాయి. పెళ్లి జరిగితే 1 లక్ష రూపాయలు ఇవ్వాలనుకున్నా. నిరుద్యోగ వృత్తి అప్పటికే 1,500, 2,000 రూపాయలు ఇచ్చా, దాన్ని 3,000, 4,000 చేయాలనుకున్నా. అదే మరి సంక్రాంతి కానుక వచ్చిందా? అదే మాదిరిగా ముస్లింలకు ఇచ్చే రంజాన్ తోఫా వస్తా ఉందా మీకు? ఏం తమ్ముడు క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా వాళ్ళకు కూడా? ఎవరికి లే. ఇవన్నీ ఏం చెప్పాలి? 111 ఉండి ఒక్క నిమిషం చెప్పండి. ఏది ఉద్యోగం లేదు, ఒక్కరు మా అన్నా క్యాంటీన్ లేదు, విదేశ విద్య లేదు, మీకు స్కాలర్షిప్లు లేవు. ఇక్కడ కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. ఏం తమ్ముడు సిపిఎస్ ఏమైంది? ఇచ్చారా సిపిఎస్? సమాధానం చెప్పండి. ఏమన్నాడు? వారం లోపల. తమ్ముడు నువ్వేమనుకోవద్దు, ఏం మీ లెక్కలేదు నాకు, వారం లోపల ఇచ్చేస్తానులే అంటే ఎంత సులకనగా మాట్లాడంటే అప్పుడు అందరికీ ముద్దులు పెట్టాడు, ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడు. మామూలుగా సుత్తెత్తుకో కొడుతున్నాడు మన అందరినీ. అలాంటి ముఖ్యమంత్రి పిఆర్సీ లేదు,
సిపిఎస్ లేదు, ఉద్యోగస్తులకు ఇంటి జాగా లేదు. ఆ? ఏది వేసినా పెట్టాడు కదా ఇంటింటికి పంపిణీ. ఏం పంపిణీ? డోర్ డెలివరీ అంటే ఎలక్షన్ అప్పుడు కర్ణాటక మద్యం డోర్ డెలివరీ, డబ్బులు డోర్ డెలివరీ. చాలా తెలివైన వాడు. ఎందుకంటే ఓటుకు 2,000, తమ్ముడు 3,000 కూడా ఇస్తారు. ఇప్పుడు మాత్రం తర్వాత రౌడీళ్లు పంపిస్తారు. నువ్వు పోటీ చేస్తే విత్డ్రా చేసుకోమంటారు, లేకపోతే 4 వాయిస్తాను. నువ్వు విత్డ్రా చేసుకున్నాక 2,000 కూడా ఇచ్చే పని లేదు. ఇప్పుడు ఇదంతా పెట్టుబడి, వాళ్ళు చేసే పనంతా పెట్టుబడి. భవిష్యత్తులో పెట్టుబడి లేని వ్యాపారం చేస్తారు, మీ అందరినీ చిత్తగా బాగుతారు. అందుకే అడుగుతున్నా, నాతో కలిసి మీరు పోరాటానికి సిద్ధమవరా కాదా? నమ్మకమేనా? పోలీసులు అరెస్ట్ చేస్తే, కేసులు పెడితే భయపడతారా మీరు? న్యాయం కోసం, ధర్మం కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటానికి నేను పిలిపిస్తున్నా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను మీ దగ్గర నుంచి దూరం చేయడానికి ఎవరైతే పులివెందుల మోసగాడు చెప్పాడే ముందే, అతను చేసింది కుప్పని 1000 రూపాయలు ఉరితాడుతో పుంగనూరు తలారి చంపేశాడు. మన పరుగును చంపేశాడు, ప్రతిష్ట చంపేశాడు. ఒకప్పుడు కుప్పం అంటే ప్రపంచం మొత్తం ఒక మంచి ప్రదేశం, నీతి నిజాయితీకి మారిపోయారని పేరుండేది. నేను ఎక్కడ పోయినా గర్వంగా చెప్పేవాడిని, నా కుప్పం, నా ఆత్మ కుప్పం, నా కుటుంబం కుప్పం, నేను ఎప్పుడూ మరవలేను. నిన్న వీళ్ళు చేసిన తర్వాత నాకు కూడా ఒక షాక్ అయింది తమ్ముడు. ఒకరోజు నేను ఏం ఒకరోజు నేను ఏమి మాట్లాడలేకపోయా. ఏంటి, నేను నమ్ముకున్న నా కుటుంబ సభ్యులు మారిగా చేశారు. ఒకవేళ ఏదైనా ఉంటే నన్ను అడగాలి, అవసరమైతే నా ముందర తిట్టాలి. ఎవరైనా నాయకులు తప్పు చేస్తే వాళ్ళు కూడా నా ముందర నిలదీయాలి. నేను కరెక్ట్ చేసుకునేవాడిని. కానీ ఏంటి జరిగింది? ఈ 1000 రూపాయలు 2,000 రూపాయలు మన జీవితాలు మారుస్తాయా? లేకపోతే వాళ్ళు బెదిరించారు. ఏమని? పెన్షన్ ఇవ్వమని, రేషన్ ఇవ్వమని, ఇండ్లు ఇవ్వమని, మాది గవర్నమెంట్ అని బెదిరిస్తే భయపడిపోతే ఇంకా నేనెట్లా పోరాడగలుగుతాను రాష్ట్రం మీద? ఒకవేళ ఇవ్వకపోతే నేనే వచ్చి పోరాటం చేస్తాను తప్ప ఏమి వాలంటీర్ల సొత్తా, జగన్ రెడ్డి వాళ్ళ నాయన సొత్తా, వాళ్ళ అప్ప సొత్తా, వాళ్ళ తాత సొత్తా, ఇవన్నీ ఉంటే మొన్న మీరు జరిగిన దానిపైన నన్ను అడిగారు, ప్రెస్ వాళ్ళు నన్ను అడిగారు, పిరికివాడుగా ఇంట్లో పడుకోవడం కంటే ఎట్టుండాలంటే పిరికితనం ఉంటే రోజు రోజు పిరికితనమే మనల్ని చంపేస్తుంది. మనం తప్పు చేయనప్పుడు, న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు ప్రజలంతా సంఘటితమైతే వీళ్ళంతా పారిపోవడం ఖాయం. మంజోలు కూడా రారు. ఏంటా వాళ్ళ డబ్బులు? ఒక 1000 రూపాయలు కూలికి పోతే 1000 రూపాయలు వస్తుంది. ఏమైపోతాం మనం? రేపు మనం వస్తే 1000కి 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తాను. అక్కడే నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి సహకారం. ఇప్పుడు నేను కూడా 22 ఏళ్ళు అధికారం ఉన్నాం. 2 ఏళ్లకే ఇంత సంపాదించి ఇంత పంచుతున్నారే. నేను 22 ఏళ్ళు అనుకోనంటే ఎంత సంపాదించండి, ఎంత పంచాలి తమ్ముళ్ళు? పంచాలి కదా, పంచలేను. ఎందుకు పంచలేను? నీతి నిజాయితీగా ఉన్నాను కాబట్టి. ఆ నీతి నిజాయితీ శాపం అయితే మీరందరూ నన్ను క్షమించమని కుప్పంలో అందరినీ కోరుకుంటున్నా. ఆ పనులను చేయమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు మీరందరూ కూడా ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చారు. జన్మభూమి ఇక్కడి నుంచే ప్రారంభించా. ఏ మంచి కార్యక్రమం అన్ని ఇక్కడి నుంచే ప్రారంభించా.
గర్వంగా చెప్పా రాష్ట్రానికి. నా కుప్పం, నా ఆత్మ, నా కుటుంబం, నేను ఏమి చేసినా అక్కడి నుంచే నేర్చుకుంటున్నాను, మీరు కూడా నేర్చుకోమని రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాను. ఒక దళారి వచ్చి ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నేను ఇప్పుడు మీ అందరిని అందుకే అడగడానికి వచ్చా, నేను ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటా. అదే మరిగా మీలో కూడా లీడర్లు కూడా నేను అన్ని వాచ్ చేస్తున్నా, పోరాడే వాళ్ళ ముందు పెడతా, ఎవరన్నా పోరాడలేకపోతే వాళ్ళు కూడా సహకరించడం చేస్తా. అంతేగాని నాయకత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ వీరోచితంగా పోరాడితే ప్రజలంతా సమీకరించి ముందుకు పోతే ప్రజలు నిరాజాలు పలుకుతారు. మీలో కూడా ఇప్పుడు చూశారు, నిన్న మొన్న నేను చూస్తే యువత బ్రహ్మాండమైన నాయకత్వం ఈ మధ్య అవుతున్నారు ఎక్కడికక్కడ. వెరీ హ్యాపీ. యువతకు పిలిపిస్తున్నాం, బాగా వస్తున్నారు. సర్పంచ్లుగా గెలిచారు, పోరాడుతున్నారు, నాయకత్వాన్ని ఇస్తున్నారు. మనం కూడా పెద్దవాళ్ళైనాక ఏం చేస్తామంటే పిల్లల పైకి వస్తే వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి మనం కూడా సహకరిస్తాం. ఎందుకంటే వయసు ఎక్కువైనప్పుడు కానీ అనుభవాలు ఎక్కువైనప్పుడు కానీ ఓసారి మనం కూడా కాంప్లసెన్సీ వస్తుంది, మైండ్ బాడీ కూడా సహకరించదు, అన్ని అలవాటు అయిపోతా ఉంటాయి. పర్వాలేదు, చాలా చూశాను, ఏమవుతుంది అనుకుంటాం. జీవితాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్న వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటా పోవాలి. ఒకవేళ మనం ఎక్కడన్నా చేయలేకపోతే కొత్త యువత వచ్చారు, వాళ్ళకు కూడా అప్పచెప్దాం, వాళ్ళకి సహకరిద్దాం, మన గౌరవాన్ని మనం కాపాడుకుందాం, మనం కూడా గౌరవంగా ఉందాం. దానికి కూడా చెప్తున్నా, మనకేం గౌరవం పోగొట్టుకోవడానికి వీల్లేదు. పార్టీకి సేవ చేసిన నేను గౌరవిస్తా, వాళ్ళకు గుర్తింపిస్తా, కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కిస్తా, పోరాటానికి సిద్ధం చేస్తా. పోరాటానికి సిద్ధం చేసి అవసరమైతే ప్రజా తిరుగుబాటు ద్వారా ఈ అరాచకాల్ని, ఈ రౌడీయిజాన్ని పూర్తిగా ఎదుర్కోవడానికి నేను ముందుకు వస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను నా కోసం నేను పోరాడుతున్నాను. పోరాడాలా లేదా చెప్పండి మీరు. నేను పోరాడాలా లేదా? పోరాడాలా? పోరాడాలి అనేవాడు చేలందరూ పైకెత్తండి. ఏమ్మా చెల్లమ్మ, ఏం తమ్ముళ్ళు, ఏం తమ్ముళ్ళు, ఏమమ్మా? ఓకే, నేను పోరాడతా, నాకు అండగా మీరుంటారా? నమ్మకమేనా? రేపే మీ పోలీసులు కేసు పెడతారా మీ మీద? వీళ్ళు గారిపోతారా? గారిపోతారా? మీరందరూ సంఘటితంగా ఉండండి, అడగదాం, తప్పుంటే మనం కరెక్ట్ చేసుకుందాం, వాళ్ళు తప్పు చేస్తే పోరాడదాం. అప్పటికి కూడా మీ మీద వెళ్తే నేనే వస్తా, పోలీస్ స్టేషన్ మీదనే కూర్చుంటా ఎన్ని రోజులు. నా పోరాటం యొక్క కుప్పంలో కాదు, ఇక్కడి నుంచి రాష్ట్రం 175 నియోజకవర్గాలకి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలి. ఇస్తాను సందేశం. పోరాటంలో ముందుంటా, నా ప్రాణం పైన అన్యాయాన్ని, అరాచకాన్ని, రౌడీయిజాన్ని సహించను, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. భావి తరాల కోసం పోరాడతానని మీరు కూడా సహకరిస్తామని గట్టిగా చేపట్లు కొట్టారు. అభినందించండి. అందుకే నేను వచ్చినప్పుడు అనుకున్నా మీరు ఏ విధంగా స్పందిస్తారని. ఈరోజు కుప్పంలో మీరు స్పందించిన తీరు చూసిన తర్వాత నేను సంతోషంగా నిద్రపోతాను రాత్రికి. ఒక్కొక్కసారి ఒక షాక్ ఇస్తే ఆ షాక్ నుంచి కొంతమంది కోలుకోలేదు, భయపడిపోయి మనకెందుకు వచ్చిందని కాడు పడేస్తే ఇంకా ఈ ఉన్మాదులు, ఈ రౌడీలు రెచ్చిపోతారు. ఆ షాక్ నుంచి కోలుకొని కాదు ఏమవుతుంది, ఓకే ఒక కేసు పెడతారు, 2 కేసులు పెడతారు, ఒక రోజు జైల్లో ఉంటారు, నేను కూడా ప్రిపేర్ అవుతా, మీరు కూడా ప్రిపేర్ కండి. ఏమైపోతుంది? ఏమైనా అయిపోతుందా? జైల్లో చంపేస్తారా మనల్ని? చంపేస్తే వాళ్ళు ఉంటారా? మనల్ని కొడితే వాళ్ళు ఉంటారా?
అక్కడే మీకు చెప్తాను, ఎప్పుడన్నా కొడితే మేజిస్ట్రేట్కి చెప్పండి మీరు. వాళ్ళ ముందరనే చెప్తాను కొట్టద్దని. ఒకప్పుడు వాళ్ళు ఏం చేయాలో చెప్పేవాడిని, ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నా వాళ్ళకు, ఎందుకంటే నా మాట వింటారు కాబట్టి. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ అది. 14 ఏళ్ళు అదే చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి చెప్పేది, మీరు మమ్మల్ని కొట్టద్దండి, కొడితే మాత్రం మేము మేజిస్ట్రేట్కి చెప్తాం, లేకపోతే కేసు పెడతాం, మమ్మల్ని మేము కాపాడుకుంటామని వాళ్ళకు కూడా చెప్తున్నాను మీ ద్వారా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి తమ్ముళ్ళు అందరం కూడా ముందుకు పోదాం, వేరే మార్గం లేదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దానికి కుప్పం లీడ్ చేయాలి. నిన్న మొన్న చెప్తున్నారంట వాళ్ళు, నేనేదో భయపడిపోయి కుప్పానికి కూడా రానని. అంటే ఎంత పైశాచిక ఆనందం అంటే కుప్పానికి రానంట, ఇక్కడే ఉంటా, మీ కథ తేలుస్తా, ఇక్కడి నుంచే ప్రారంభిస్తా, ప్రజా చైతన్య ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభిస్తా, ప్రజల యొక్క తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభిస్తా. ప్రారంభించడమే కాదు, రోజు రోజుకి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, తమాషాగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నా. ఇందిరాగాంధీ లాంటి నాయకురాల్ని 84లో ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేపించే వరకు నిద్రపోల 30 రోజులు మీరే ఆ రోజు. అవునా కాదా? ఎన్నో ఉద్యమాలు చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం. అందులో ఈ రోజు ఇది ఒక పోరాటం. అందరూ సిద్ధపడాలి. మళ్లీ చెప్తున్న యువత, తమ్ముళ్ళు ఇంట్లో పడుకున్నారా, మీ పని అయిపోయింది. ఎయిర్పోర్ట్ 100 కోట్లు, ఏం తమ్ముళ్ళు 100 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్ కట్టి సెంట్రల్ ప్లేస్ లో రామకుప్పానికి దగ్గర, శాంతిపురానికి దగ్గర, కుప్పానికి దగ్గర పెట్టి బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి దాన్ని కూడా ఇస్తారా తమ్ముడు? మనకు ఇవ్వదు. ఇండస్ట్రీస్ పోయినాయా లేదా మన ప్రాంతం నుంచి? అన్ని పోయినాయి. ఏం చెప్పాలి? ఆయనకు ఓట్లు వేయాలా? మీరు వేశారు, ఎందుకు వేశారో వేశారు, మాయగా ఉంది. సరే మీరు వేయలేదు, ఓట్లు పడ్డాయి, మోసం చేశారు, బ్యాలెట్లు మార్చారు, లేకుంటే మనం గెలిచిన వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. ఆ రోజు ఒక్కరోజు మీరందరూ మేలుకొని పోలీస్ స్టేషన్ దగ్గర కాపలా కాసుంటే పోలింగ్ స్టేషన్ దగ్గర పరిస్థితులు ఇంకొక విధంగా ఉండే. పోలీసులు భయపడేవాళ్ళు, మీరు పోలీసులు భయపడ్డారు. అదే ప్రాబ్లం. పోలీసులు భయపడదాం, పోలీసులు గౌరవిద్దాం, కాకి బట్టలకు గౌరవిద్దాం, చట్టానికి గౌరవిద్దాం. కానీ చట్ట ఉల్లంఘన జరిగినప్పుడు ఒక జస్టిస్ చౌదరిగా మనం తయారు కావాల్సిన అవసరం ఉంది. నేను అందరి పోలీసుల గురించి మాట్లాడడం లేదు. అందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. కొంతమంది మంచి వాళ్ళు కూడా బరిదిగించకుండా అద్దుల్లో పనిచేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. కొంతమంది పోలీసులు పాపం మనసు చంపుకుని విధి లేని పరిస్థితుల్లో మానసిక క్షోభ అనుభవిస్తూ పనిచేస్తున్నారు. కొంతమంది మాత్రం బరిదిగిస్తున్నారు. అవి కూడా ఉన్నాయి. నా జీవితంలో అన్ని నేను నేర్చుకుంటున్నా, ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నా కొత్త విన్యాసాలన్నీ. బాధ లేదు నాకు. నేనేమి ఎవరిని ఇబ్బంది పెట్టాలని నేను ఎప్పుడు అనుకోలే. అందరినీ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీ వరకు అందరినీ గౌరవించా. ఇంకొక పక్క వ్యవస్థను గౌరవించే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి నేనే. ఆ వ్యవస్థే దుర్వినియోగం చేస్తా ఉన్నప్పుడు పోరాడకపోతే చాలా నష్టాలు వస్తాయి. కాబట్టి అందుకే పోరాడుతున్నాను తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేసుకుంటూ నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మా ప్రథమ కర్తవ్యం. చట్టాన్ని కాపాడుకోవడం మా ప్రథమ కర్తవ్యం. ఆ సమయంలో మీరు కూడా సహకరించమని ఇంకొకసారి కోరుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. తొందరలో నేను చెప్పాను తమ్ముళ్ళు, ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా కొత్త నాయకత్వం బ్రహ్మాండంగా ఎమర్జ్ అయిపోతా ఉంది. ఎవరన్నా కానీ సరిగా పనిచేయకపోతే
కొత్త వాళ్ళు చేస్తున్నారు. నేను కూడా ఉన్నమా అది కూడా చెప్తున్నా. ఇనో ఇక్కడ మాట్లాడే పనులు కాదు ఇవన్నీ కార్యకర్తల మీటింగ్లు. కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడుకోవాలి. ఇక్కడ పబ్లిక్ మీటింగ్ లో పబ్లిక్ సమస్యలు మాట్లాడాలి. ఎక్కడ ఏది మాట్లాడాలో నాయకులు కూడా అర్థం కావాలి, కార్యకర్తలు కూడా అర్థం కావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాం. కాబట్టి అందరినీ మరొక్కసారి ఒక్కరు కూడా కదల్లా. మీ పట్టుదల చూస్తే అమరావతి లేదు తమ్ముడు, అయిపోయింది. విధ్వంసం జరిగిపోయింది. పోలవరం విధ్వంసం జరిగిపోయింది. మన విశాఖ ఉక్కు కూడా జరగాలని జరుగుతూనే ఉంది. ప్రత్యేక హోదా ఆట ఎక్కింది. ఇంకేం మిగిలిందో నాకే తెలియదు. మళ్ళా ఎవరు వచ్చినా ఈ రాష్ట్రాన్ని రిపేర్ చేయాలంటే చాలా సమయం కూడా పడుతుంది. పెట్టుబడులన్నీ పారిపోయినాయి, ఎక్కడికి పోయినాయి మనకే తెలియదు. ఏది ఏమైనా రాష్ట్రాన్ని కాపాడుకుందాం, అందరూ ముందుకు రమ్మని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మీరు చూపించిన స్ఫూర్తిని ఈ మీటింగ్ ని నా జీవితంలో ఎప్పుడూ నేను మర్చిపోలేను. నా ఊపిరినంత కొరకు గుర్తు పెట్టుకుంటానని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. తెలుగుదేశం జిందాబాద్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ధన్యవాదాలు, నమస్కారం. యూత్ మీటింగ్ వచ్చేసిన ప్లీజ్ అందరూ ఇక్కడ నుండి అందరూ దయచేసి ఆఫీస్ యూత్ మీటింగ్ ఉంది.